చైనా, పాకిస్తాన్ ఎప్పటికీ కూడా మనకు శత్రువులు, ఏ రోజుకి కూడా మిత్రులు కాలేరు. వీళ్ళు మన దేశం మీద జరిగినటువంటి దాడిని మీరు చూసినారు, ఆపరేషన్ సింధూర్ చేసినాం మనం. అయితే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ మన దేశం మీద మరోసారి కుటిల ప్రయత్నాలు, కుట్రలు చేయడానికి తెరతీసింది. తప్పనిసరిగా ఈ పాకిస్తాన్ అనే దేశాన్ని, చైనా అనే దేశాన్ని మనం కంట్రోల్ చేయాల్సిందే, లేకపోతే భవిష్యత్తులో మనకైతే ముప్పు రాబోతుంది. మన దేశం ఎప్పటికప్పుడు పాజిటివ్గా ఉన్నా, చాలా విషయాల్లో న్యూట్రల్గా ఉన్నా, ఎంతసేపటికి సంయమనం, మంచితనం, శాంతి మంత్రం జపించినా వాళ్ళకి మాత్రం మన విషయంలో ఎలా అనిపిస్తుందంటే, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళు మెతకవాళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు అనే ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకున్నారు. మొన్న కొట్టినటువంటి దెబ్బతో మూతిపోటు రాలిపోయినాయి. అయినా కానీ బుద్ధి మారట్లేదు. భారత్పై సాధ్యమైనంత ఒత్తిడి పెంచడానికి దేశాలు చూడడం జరుగుతుంది. ప్రాచీన కాలం నుంచే కాకుండా మొన్నటి కేరళ తీరం సమీపంలోని అరేబియా సముద్రం అగ్ని ప్రమాదానికి గురైనటువంటి చైనా సరుకు రవాణా నౌక వరకు కూడా స్నేహస్తాన్ని చాచింది ఇండియా. చైనాకు చెందినటువంటి సదరు రవాణా నౌక అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే ఆనాడు అక్కడికి వెళ్ళి భారత్ నేవీ వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది. దాదాపు 14 మంది చైనా దేశస్తుల్ని మన 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 నేవీ కాపాడిందనమాట, ప్రాణాలకి తెగించి. అయినప్పటికీ కూడా మన మీద ఈ రోజుకి కూడా విషం జల్లుతూనే ఉంది చైనా. దీనికి చైనా ప్రభుత్వం భారత్కి థ్యాంక్స్ చెప్పింది అనుకోండి, కానీ కుక్క తోక వంకర. దాన్ని ఎంతసేపు సాఫ్ట్ చేసినా, ఎంతసేపు స్ట్రైట్ చేసినా అది నిలబడదు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు చైనా. ఈ రోజున పక్కలో బల్యంలా బిహేవ్ చేస్తుంది చైనా భారత్తో. మనమంటే గిట్టని పాకిస్తాన్కు అండదండలు అందిస్తూ ప్రతిసారి కూడా తన వక్ర బుద్ధిని బయట పెట్టుకుంటుంది. మొన్నటికి మొన్న వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్ అయింది, కానీ అది గనక సక్సెస్ అయి ఉంటే కనుక ఇంకా చైనాను ఆపేవాళ్ళం కాదు, అది భూమి మీద నిలబడేది కాదు. నా అంత మగోడు, నా అంత తోపు మొక్క, నా అంత తురుపు మొక్క లేడు అని చెప్పేసి ప్రపంచానికి గప్పాలు కొట్టుకునేది. కానీ బ్రహ్మోస్ మిసైల్ని అది ఆపలేకపోయింది. రెండోది, మన డ్రోన్ వెళ్ళి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూల్చిందన్నమాట పాకిస్తాన్లో. అది ఎవరిదే? చైనా ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీంతో కక్కలేక మింగలేక భారత్ కొట్టినటువంటి దెబ్బతో ప్రపంచ దేశాల ముందు చైనా అబాసుపాలు అవడమే కాకుండా పాకిస్తాన్ కూడా అబాసుపాలు అయింది. అయినప్పటికీ కూడా బుద్ధి మారదు, ఎందుకంటే కుక్కతోక వంకర. వీళ్ళు చిక్కితే చాలు భారత్ మీద ముప్పేట దాడి చేయాలని చెప్పేసి పాకిస్తాన్కి సాధ్యమైనంత శక్తిని, ఓతాన్ని ఇస్తూ ఉంటుంది చైనా. నేను ఆపరేషన్ సింధూర్ విషయంలో అప్పుడు మాట్లాడింది ఏంటంటే, ఎలాగో యుద్ధంలోకి వెళ్ళినాం, అయితే అయింది. ఆ దరిద్రాన్ని లాగేసుకొని, పిఓకే లాగేసుకొని దాన్ని ఎక్కడ ముక్కలు చేసి వదిలేసి ఉంటే కనుక అయిపోయేదని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం. కానీ వెళ్ళి అలా న్యూక్లియర్ బేస్ల మీద పడ్డాయి, మళ్ళీ అది ప్రపంచానికి ముప్పు అని చెప్పేసి ఆగిపోయినారని చెప్పేసి ఇంకో టాక్ అయితే వచ్చింది. గట్టి ఒత్తిడి చేయాలి. ఇప్పటికే ఈ చైనా భారత్ మీద చేస్తున్నటువంటి అతి దుర్మార్గమైన పనులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున పాకిస్తాన్కి మరోసారి శక్తిని అందించే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. ఇటీవల పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసింది. అయితే ప్రతి దాడికి దిగినటువంటి పాకిస్తాన్, చైనా, టర్కీ దేశాలు అందించిన డ్రోన్లు, క్షిపణులతో భారత్ ముందు తోక జాడించే ప్రయత్నం అయితే చేసింది. ఇందాక చెప్పినా కదా. ఇక ఇప్పుడు పాకిస్తాన్కు 40 షన్యాంగ్ J-35 5th తరం స్టెల్త్ ఫైటర్ జెట్లను సరఫరా చేయబోతుంది అన్నమాట. పాకిస్తాన్కు షన్యాంగ్ J-35 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లు, సో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు, ఒక 40 J-35 ఫైటర్ జెట్లని పాకిస్తాన్కి చైనా సరఫరా చేయబోతోంది. J-35 ప్రవేశంతో పాకిస్తాన్ స్టెల్త్ టెక్నాలజీని నిర్వహిస్తున్నటువంటి అతి తక్కువ దేశాల సరసన చేరుతుంది. ఇది భారత్కు కొంతమేర ఇబ్బందికర విషయమే. పాకిస్తాన్ ఈ జట్టును అందుకోవడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే పాక్ నామినేట్ చేసినటువంటి ఫైటర్ పైలట్ల బృందం గత 6 నెలలుగా చైనాలో ఉంది. సో వాళ్ళంతా కూడా అక్కడ దీనికి సంబంధించి మొత్తం ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక భారత్ పరిస్థితికి వస్తే ప్రస్తుతం భారత్ అమలు పొందిన ఎటువంటి స్టెల్త్ ఫైటర్ జట్లు లేవు. 5వ తరం ఫైటర్ జట్లు, స్టెల్త్ ఫైటర్ జట్లు మన దగ్గర లేవు. మనం సొంతగా తయారు చేసుకోలేకపోతున్నాం. ఈరోజు అమెరికా దగ్గర దాదాపు 14,000 ఫైటర్ జట్లు ఉన్నాయి. మన దగ్గర ఎన్ని ఉంటాయి? తిప్పి కొడితే 2,000 కూడా ఉన్నాయో లేవో, లెక్కలు తీస్తే తెలుస్తూ ఉంటుంది. చాలా తక్కువ ఫైటర్ జట్లు మన దగ్గర ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత ఫైటర్ జట్లు కలిగింది మన US. అయితే మనం ఎందుకు వెనకబడిపోతున్నాం? వాయుసేనలో కావాల్సినటువంటి ఫైటర్ జట్లు లేకపోతే మన దేశం చాలా ఇబ్బందుల పాలవుతుంది. ఫ్యూచర్ మొత్తం కూడా గ్రౌండ్ ఆపరేషన్స్ కాదు నడిచేది, యుద్ధ ట్యాంకులు అవి ఇవి కాదు వెళ్ళేది. కేవలం ఫైటర్ జెట్స్ నుంచి మిసైల్స్ లాంచ్ చేయడమే. మిసైల్స్ ద్వారా మాత్రమే రాబో రోజుల్లో యుద్ధాలు జరుగుతాయి. ఈరోజు మనం చూస్తున్నాం కదా, డ్రోన్స్, మిసైల్స్
ఒక పక్క ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ యూజ్ చేసి ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే, ఇరాన్ వచ్చేసి డ్రోన్స్ మరియు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్తో చేస్తుంది. సో మనం మిసైల్ టెక్నాలజీని ఎంత అడ్వాన్స్డ్గా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఫైటర్ జెట్స్ని ఎంత అడ్వాన్స్డ్గా తయారు చేసుకోవాలి. ఒక పక్క చైనా దగ్గర ఉన్నాయి అన్నమాట, అదేవిధంగా అమెరికా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, కానీ మన దగ్గర లేదు. అంటే ఇది నిజంగా మన దేశానికి ఎదురు దెబ్బ. వీలైనంత త్వరగా మనం ఫైటర్ జెట్లు తయారు చేసుకోవాలి. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేసి దాదాపు 10 ఏళ్ళు వస్తుంది. ఇంకొక 5 ఏళ్ళు అయితే 15 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. 2014 నుంచి 2024కి 10 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక 4-5 ఏళ్ళు ఉంటారు. మరి ఎన్ని ఫైటర్ జెట్లు, మనకి చాలా ఇంపార్టెంట్ ఫైటర్ జెట్లు, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు. సో స్వదేశీ 5వ తరం స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లను ప్రవేశపెట్టడానికి ఇంకా కనీసం దశాబ్ద కాలం బట్టే అవకాశం ఉంది. అంటే భారతదేశం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వాటిని చేర్చడానికి ఇంకా 10 ఏళ్ళు అంట. ఇంకా 10 ఏళ్ళకి మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు, మన దగ్గర దాదాపు న్యూక్లియర్ వార్ హెడ్స్ వచ్చేసి 1 సంవత్సర కాలంలో ఒక 6 న్యూక్లియర్ వార్ హెడ్స్ రెడీ చేసుకుంటే, చైనా 1 సంవత్సరానికి 100 న్యూక్లియర్ వార్ హెడ్స్ రెడీ చేస్తుంది. అమెరికా, రష్యా తర్వాత అన్ని వార్ హెడ్స్ కావాలని చెప్పేసి, అంటే ఒక రాబోయే 5-10 సంవత్సరాల్లో ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయే విధంగా ఈరోజు వార్ హెడ్స్ రెడీ చేసుకుంటూ ఉంది. కాబట్టి పాకిస్తాన్, చైనా లాంటి దేశాలని మనం ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా ఆ స్థాయిలోనే మన దగ్గర మిలిటరీకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, రఫేల్స్ కావచ్చు, అంటే మన దగ్గర ఆ రఫేల్ యుద్ధ విమానాన్ని కూడా పక్క దేశం నుంచి కొనుక్కొచ్చి తెచ్చిపెట్టుకుంది. ఈరోజు S-400, S-500 కూడా పక్క దేశం నుంచి తెచ్చిపెట్టుకుంది. ఎందుకు మనం వెనకబడుతున్నాం ఈ విషయంలో? భారత్ మన యుద్ధ సామాగ్రి తయారీ విషయంలో ముందడుగు వేయాలి. లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్కి 40 ఫైటర్ జెట్లు, స్టెల్త్ ఫైటర్ జెట్లు, అది కూడా 5వ తరం ఇస్తుందంటే, 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఇస్తుందంటే అర్థం చేసుకోండి ఆ దేశాల విషయాలు ఎలా ఉన్నాయి అనేది. కానీ పాకిస్తాన్ని మనం నమ్మడానికి లేదు. చైనా బ్యాక్ ఎండ్లో ఉండి పాకిస్తాన్ చేత మనపై ఉసిగొలుపుతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన, కట్టడి చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మొన్న ఎవరు ఒక ఆయన చెప్తా ఉన్నారు, మేజర్ గారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈరోజు ఇరాన్ అనే దేశం కనుక న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేసుకుంటే కనుక ప్రపంచం అనేది ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదే పాకిస్తాన్ని మనం 1997 ఆ టైంలో వాళ్ళు కనుక ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేసుకుంటున్న నేపథ్యంలో దాన్ని కనుక ఈరోజు ఇజ్రాయిల్ ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తుందో ఆ మాదిరిగా మనం కంట్రోల్ చేస్తుంటే కనుక మన కాళ్ళ కింద ఈరోజు పాకిస్తాన్ ఉండేది. కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కారణంగా మనం కూడా ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది. POKని ఆక్యుపై చేయాలంటే కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ అనే ఒక్క కారణం చేత ఈ రోజున చైనా అనేది, పాకిస్తాన్ దగ్గర ఏం లేదు, అది అడుక్కు దొబ్బుతున్న దేశం, ఏం లేదు, తినలేనటువంటి దేశం. కానీ వాళ్ళ అంటే శత్రువుకి మిత్రుడు కదా. సో మనం అంటే పక్కన బంగ్లాదేశ్కి శత్రువులే, మాల్దీవ్స్కి శత్రువులే, చైనాకి శత్రువులే, ఆ పక్కన ఉన్న పాకిస్తాన్కి శత్రువులే. సో ఈ శత్రు దేశాలన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట. కలిసి మన మీద ముప్పెట దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తాయి. దీన్ని కట్టడి కంట్రోల్ చేయాలంటే తప్పనిసరిగా ఆ స్థాయిలోనే మన దగ్గర యుద్ధ విమానాలు అవసరం. సో స్టెల్త్ ఫైటర్ జెట్లు, 5th జనరేషన్, 6th జనరేషన్, మోస్ట్ అడ్వాన్స్డ్ జనరేషన్ ఫైటర్ జెట్లు మన సొంతంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున భారత్లో ఎంతైనా ఉంది. పాకిస్తాన్ అనే దేశాన్ని చైనా పెంచి పోషించడానికి రంగం సిద్ధం చేస్తుంది. సో జై హో భారత్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా की जय, जय हिंद.